తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనము వింటా ఉన్నాము. ఇది మెసేజ్ నెంబర్ 14. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఈ మెసేజ్ వింటున్నట్లయితే ముందు చెప్పబడినటువంటి 13 మెసేజెస్ కూడా మీరు వింటే కనుక ఈ గ్రంథం అంతా కూడా, తీతుకు రాసిన పత్రిక అంతా కూడా చక్కగా మీకు దేవుని వాక్యం అంతా అర్థమవుతుంది. మేము వచనం తర్వాత వచనము, అధ్యాయం తర్వాత అధ్యాయము దేవుని వాక్యం అంతా కూడా, ప్రత్యక్షత అంతా కూడా చూడాలని, నేర్చుకోవాలని, దేవుని మాట వినాలనేటువంటి ప్రయత్నము చేస్తున్నాము. కాబట్టి దయచేసి మీరు ఏ బుక్ స్టార్ట్ చేసినా కూడా మొత్తము అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు లాస్ట్ మెసేజ్లో కొంతవరకు కొన్ని వచనాలను చూసాము. నేను ఒక్కసారి జ్ఞాపకం చేసి త్వరగా ఈరోజు నేను చెప్పాలనుకున్న వచనాలకు వెళ్తాను. సంఘము అనేటువంటిది దేవుని యొక్క ఇల్లు అనేటువంటిది మనం చూసాము. మనము ఎలాగైతే ఒక ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళమో, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వారమో, ప్రతి ఒక్కరూ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, తల్లి తండ్రి బిడ్డలు ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. ఆ కుటుంబము మంచిగా ఉండాలంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి. తండ్రి బాధ్యతలు తండ్రి చేయాలి, తల్లి బాధ్యతలు తల్లి చేయాలి, బిడ్డల బాధ్యతలు బిడ్డలు చేయాలి. వాళ్ళు వారి బాధ్యతలను గనక విస్మరిస్తే గనక, వాళ్ళు చేయాల్సిన పని చేయకపోతే గనక కుటుంబం ఎలాగైతే మంచిగా ఉండదో, అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు దగ్గరకు, సిలువ దగ్గరకు వచ్చినటువంటి మనం అందరము కూడా దేవుని ఇంటికి వచ్చాము అని చెప్తుంది. దేవుని ఇల్లు, సంఘము అనేటువంటిది దేవుని గృహము లేకపోతే దేవుని ఇల్లు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే చర్చికి వచ్చిన మనందరికీ కూడా దేవుడు బాధ్యతలను అప్పగించాడు. మనందరికీ బాధ్యతలు ఉన్నాయి. మనము బాధ్యతలను విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా గనక ప్రవర్తిస్తే ఈ లోకంలో, ప్రాముఖ్యంగా దేవుని సువార్త తెలిసిన మనము, దేవుడు తెలిసిన మనము, దేవుని సువార్తను లోకానికి చూపించాల్సిన మనము, దేవుని గుణాతిశయములను ప్రచురం చేయాల్సిన మనము మన ఇష్టానుసారంగా జీవించడం కానీ బ్రతకటం కానీ చేసినప్పుడు దేవుని వాక్యము దూషించబడుతుంది అని చెప్తున్నాడు. అంతేకాదు, దేవుని నామము దూషించబడుతుంది, దేవుడు దూషించబడతాడు. మనము మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి మనం పిలువబడలేదు. మనము దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా దేవుడు తన కుటుంబంలోకి తెచ్చుకున్న తర్వాత దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు సంఘంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఇలా ప్రవర్తించండి, మీ ప్రవర్తన ఇలా ఉండాలి అని చెప్పి ప్రవర్తన గురించి మాట్లాడుతున్న వచనాల్లో నుంచి మనము వెళ్తున్నామన్నమాట. సో ఇది డైరెక్ట్గా మనము చర్చిలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీని అప్లికేషన్ ఉంది డైరెక్ట్గా. అంటే ఇక్కడ కూర్చున్న మనము పురుషులైనా ఉండొచ్చు, స్త్రీలైనా ఉండొచ్చు. పురుషులలో వృద్ధ పురుషులైనా ఉండొచ్చు, యవనస్తులైనా ఉండొచ్చు. స్త్రీలలో వృద్ధ స్త్రీలైనా ఉండొచ్చు, యవనస్తులైనా ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి మన బాధ్యతలు ఏంటో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాని ప్రకారం మనము ప్రవర్తించాలి. అంతేకాదు, దేవుడు సంఘము పవిత్రంగా ఉంచాలని దేవుడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుడు తన సంఘము ఐక్యంగా ఉండాలని కోరుకుంటాడు, ఏక శరీరముగా ఉండాలని కోరుకుంటాడు. సంఘంలో ఉన్న ప్రతి అవయవము కూడా అది దాన్ని పని చేసుకుంటూ చక్కగా దేవుని సంకల్పం నెరవేర్చాలని కోరుకుంటాడు. సో మనందరి మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో తీతుకు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. అలానే మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. క్రేతులో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి అన్నీ కూడా చక్కబెట్టి, అంతేకాదు పెద్దలను నిర్ణయించి, పెద్దలను నియమించి, క్రేతులో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నటువంటి వచనాలు. ఇక్కడ 4 గ్రూపులకు మాట్లాడుతున్నాడు, 4 గ్రూపులతో మాట్లాడుతున్నాడు. మనం ఆల్రెడీ చూసాము. మొదటి గ్రూపు వృద్ధులైనటువంటి పురుషులు, రెండవ గ్రూపు వృద్ధులైనటువంటి స్త్రీలు, మూడవ గ్రూపు యవనస్తులైనటువంటి స్త్రీలు, నాలుగవ గ్రూపు యవనస్తులైనటువంటి పురుషులు. సో ఈ నలుగురితో మాట్లాడుతున్నాడు. ఎవరు ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో
చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదటి 2 గ్రూపులు ఆల్రెడీ మనము చూసాము లాస్ట్ మెసేజ్‌లో. మొదటి గ్రూపు వృద్ధులైనటువంటి పురుషులకు చెప్తున్నాడు. పెద్ద వయసు వారైనటువంటి పురుషులు ఎలా ప్రవర్తించాలో 4 విషయాలు చెప్పాడు. అలాగే వృద్ధులైన స్త్రీలు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి 4 విషయాలు చెప్పాడు. తర్వాత యవ్వన స్త్రీలకు ఒక 7 విషయాలు చెప్పాడు. యవ్వన పురుషులకు ఒక విషయం చెప్పాడు. సో, వీటిని ఒకసారి నేను జ్ఞాపకం చేసి ఈరోజు నేను చెప్పాలనుకున్న వచనాల్లోకి వెళ్ళిపోతాను. మొదటి గ్రూపు వృద్ధులైనటువంటి పురుషులకు ఏం చెప్తున్నాడంటే పెద్దవారు, వయసులో పెద్దవారు, జీవితము చాలా అనుభవించినటువంటి వాళ్ళు. సో, చక్కగా కుటుంబాన్ని నడిపించినటువంటి వాళ్ళు, భార్యను బిడ్డలను ప్రేమించినటువంటి వాళ్ళు, సో బిడ్డలను పెంచినటువంటి వాళ్ళు. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు సంఘంలో కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేర్చాలంట. కుటుంబంలో ఎలాగైతే భర్తగా తండ్రిగా ఆయన బాధ్యతను నెరవేర్చాడో, వృద్ధుడు అయ్యాడంటే నెరవేర్చేశాడు, ఆల్రెడీ నెరవేర్చాడో. ఆయన సంఘంలో కూడా ఆయన బాధ్యత ఉందంట. ఆ బాధ్యతలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి జీవితము ఆయన కలిగి ఉండాలో చెప్తున్నాడు. ఇది సంఘంలో మాత్రమే కాదు, నిజానికి సంఘంగా కూడినప్పుడు మాత్రమే ఈ లక్షణాలు ఉండాలని చెప్పట్లేదు. ఈ లక్షణాలు ఏంటంటే వాళ్ళ జీవితము, విశ్వాస యొక్క జీవితము ఎలా ఉండాలో చెప్తున్నాడు. చర్చిగా కూడినప్పుడు మాత్రమే కాదు, మనం ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. ఎందుకు ఉండాలంటే దేవుడు తెలియని ప్రజల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి, వాళ్ళు మన జీవితాలను చూస్తున్నారు కాబట్టి, చూసినప్పుడు వాళ్ళు దేవుడిని మహిమపరచాలంటే మన జీవితాలు మంచిగా ఉండాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు నాకు అంత ప్రాముఖ్యమని అనిపించట్లేదు, ఇవి నిజంగా ప్రాముఖ్యమా? ఇలా జీవించడం ఒక వృద్ధ వయసులో ఉన్నటువంటి, మేబీ తండ్రి వయసులో ఉన్నటువంటి ఒక ఆయనకు ఈ వచనాలు ఎంత ప్రాముఖ్యమా? అలాగే తల్లి వయసులో ఉన్నటువంటి స్త్రీకి ఈ మాటలు ఎంత ప్రాముఖ్యమా? నిజంగా ప్రాముఖ్యమా అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు అంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఎంత ప్రాముఖ్యమా అని. అంత ప్రాముఖ్యము కాకపోతే దేవుడు మనకు ఆ విషయాలు చెప్పడు. ఆయన చెప్పాడు అంటే అర్థం ఏంటంటే అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి. కాబట్టే దేవుడు మన కోసం రాయించినటువంటి వాక్యము మనము మిగిలిన ప్రత్యక్షత అంతా కూడా ఎలాగైతే జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నామో, ఈ వచనాలలో ఉన్న సత్యాన్ని కూడా అలానే మనం అర్థం చేసుకోవాలి. సో, మొట్టమొదట మనము పెద్దలైనటువంటి వారు పురుషుల గురించి చెప్పిన 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ టెక్స్ట్‌లోనే ఉన్నాయి. 2వ వచనంలో అంటాడు, వృద్ధులు మితానుభావము గలవారు అనేటువంటి మాట. మితానుభావము అనేటువంటి చూశాను. మనము అన్నిటిలో మితముగా ఉండాలి. నిజానికి ఈ మాట వెనకాల ఉన్నటువంటి మాట నేను చెప్పాను కదా, ఆల్కహాల్ తాగి మతి పోయి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు చూడండి, వాళ్ళకి మితానుభావం గలవారు కారు అది. నిజానికి ఇక్కడ వాడిన మాట యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రాముఖ్యంగా వాళ్ళ నిర్ణయాల్లో కానీ, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ, వాళ్ళ తిండిలో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ అన్నిటిలో కూడా వాళ్ళు మితముగా ఉండాలి. మితము అనేటువంటి మాట చాలా మంచిది. నిజానికి మనిషి చేసేటువంటి పాపాలన్నీ కూడా మితముగా లేకపోవటం వల్లనే మన జీవితంలో పాపము చేస్తూ ఉంటాము. అది తిండైనా లేకపోతే ఇంకా ఏదైనా కూడా, దేంట్లోనైనా, మాటలైనా తిండైనా దేంట్లోనైనా, ప్రతి దాంట్లో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మితముగా ఉండాలి. నీకు ఎంత అవసరమో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు తినాలో, ఎంతవరకు కొనాలో అంతే కొనాలి. అవసరం లేనటువంటి కొనడం, అవసరం లేనటువంటి అన్నిటి మీద ఖర్చు పెట్టడం. అంటే ఆయన జీవితం చూసినప్పుడు మిగిలిన వాళ్ళకి ఎలా ఉండాలంటే, ఈయన అన్నిటిలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు, ఎంత అవసరమో అంతవరకే చేస్తాడు అనేటువంటిది మితానుభావము గలవాడు. అలా చేయాలంటే మైండ్ ప్రాపర్గా ఉండాలి. మైండ్ అదే, అందుకనే అక్కడ నాన్ ఆల్కహాలిక్ అనేటువంటి మాట వెనకాల వాడటానికి కారణం ఏంటంటే, మనసు ఏమంటారు, అర్థం లేకుండా, ఆలోచన లేకుండా చేసే పనులు చేయనివ్వకూడదు. ఆ మనసు చాలా స్పష్టత ఉండాలి. ఎందుకు చేయట్లేదంటే నేను తెలియాలి ఆయనకి, ఎందుకు చేస్తున్నానంటే నేను ఆయనకి తెలియాలి. అలా ఉన్నటువంటి వాళ్ళని మనము మితానుభావము గలవారు అని అనొచ్చు అనమాట. అది మొదటి లక్షణము. రెండవ లక్షణము మనం చూసింది మాన్యులు అనేటువంటి మాట. మాన్యత అనేటువంటి మాట ఏంటంటే
గౌరవప్రదమైనటువంటిది, గౌరవప్రదమైనటువంటి నడక, గౌరవప్రదమైనటువంటి జీవితం. వాళ్ళని చూడగానే యవనస్తులకైనా, సంఘంలో ఉన్నటువంటి మిగిలిన వారికైనా, కుటుంబంలో ఉన్న భార్యకైనా, పిల్లలకైనా గౌరవించాలి అనిపించే విధంగా ఉండాలంట వాళ్ళ వాళ్ళ ప్రవర్తన. మాన్యులు అనేటువంటి మాట ఉంది కదండి. మాన్యులు అంటే గౌరవము, మర్యాద, గొప్పతనము, ఉన్నతము, ఈ మాటలన్నీ వాడొచ్చు అనమాట. అంటే ఏంటంటే చాలా చక్కగా ఉన్నటువంటి జీవితం అనమాట. మాన్యత అనేటువంటిది అదనమాట. మూడో లక్షణము స్వస్థ బుద్ధి గలవారు అనేటువంటి మాట కూడా చూసాం మనం. ఈ స్వస్థ బుద్ధి అనేటువంటి దాని గురించి నేను చెప్పాను. ఇది నిజానికి దీని వెనకాల ఉన్నటువంటి మాట ఆశా నిగ్రహము అనేటువంటి మాట. సో కోరికలను నియంత్రించుకోవటం అనేటువంటిది కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా మైండ్ యొక్క రోల్ ఉంది. సో మైండ్ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్పాను నేను లాస్ట్ మెసేజ్లో. సో సెల్ఫ్ కంట్రోల్, అన్నిటిలో కంట్రోల్ ఉండాలి వాళ్ళకు. ఎందుకంటే మీరు ఈ మాటలో ఈ స్వస్థ బుద్ధి అనేటువంటిది, అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఎందుకు అవసరమో కూడా చెప్తాను. పెద్ద వయసు అవుతుంటే జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పెద్ద వయసు అవుతా ఉన్నప్పుడు, అంటే వయసు పెద్దదవుతా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు జీవితం అంతా చూస్తారు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకి బాధ వేస్తుంటుంది వాళ్ళ జీవితాన్ని చూసుకుంటేనే. నా జీవితం అంతా నేను వ్యర్థంగా చేసుకున్నాను, లేకపోతే పాడు చేసుకున్నాను, నేను సరిగ్గా జీవించలేకపోయాను, కాబట్టి ఎటు సరిగ్గా జీవించలేదు కాబట్టి మిగిలిన సంవత్సరాలైనా కూడా జీవించే ఉపయోగం ఏంటి అంటే ఒక రకమైనటువంటి చింతలోకి, ఒక రకమైనటువంటి బాధలోకి, ఆలోచనలోకి వెళ్ళిపోయి పెద్ద వయసు అవుతుంటే ఎలా పడితే అలా చేయటానికి, ఎలా పడితే అలా మాట్లాడటానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏమంటున్నాడంటే నువ్వు పెద్ద వయసు అవుతుంటే ఇంకా కంట్రోల్గా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ఫోర్స్. నాలుగో మాట మనము ఆల్రెడీ చూసాము. వాళ్ళంట ఆరోగ్యకరంగా ఉండాలంట. 3 విషయాల్లో ఆరోగ్యకరంగా ఉండాలంట. సౌండ్ లేకపోతే మంచిగా ఉండాలి 3 విషయాల్లో. పెద్దవాళ్ళు, పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు. ఆ 3 ఏంటంటే 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 సహనము. ఈ 3 మాటలు కూడా నేను వర్ణించాను. ఈ 3 మాటలు విశ్వాసము అనేటువంటిది వారికి దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసము, ప్రేమ అనేటువంటిది వారికి పరిశుద్ధుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, మూడోది సహనము అనేటువంటిది నిజంగా కష్టాలలో కూడా వాళ్ళు వాళ్ళ విశ్వాసం గట్టిగా చూపిస్తూ వాళ్ళ ప్రేమను మంచిగా చూపించగలిగితే కనుక వాళ్ళు సహనము గలవాళ్ళు. కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో వాళ్ళు గనక సహనము పోగొట్టుకుంటుంటే కనుక వాళ్ళు పెద్ద వయసు వారిలాగా ప్రవర్తించట్లేదు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లల్లాగా, చిన్న వయసు వాళ్ళలాగానే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళంట కష్టాలలో కూడా వాళ్ళ విశ్వాసము ఆరోగ్యకరంగా ఉండాలంట, వాళ్ళ ప్రేమ ఆరోగ్యకరంగా ఉండాలంట, అంతేకాదు వాళ్ళ సహనము కూడా ఆరోగ్యకరంగా ఉండాలంట. అందరూ కనపడాలి, అందరూ చూడాలంట దాన్ని. చూడండి, ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి గట్టిగా హత్తుకొని ఉన్నాడు. అంతేకాదు ఇన్ని కష్టాలు వస్తున్నా కూడా ఆయనకి ఏముంది ఏమి లేదని చూడకుండా కూడా పరిశుద్ధుల అవసరాల్లో సహాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పట్ల ప్రేమ ఉంది, ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అనేటువంటిది ప్రేమ చూపిస్తూ ఉంటుంది. కష్టాలలో చేస్తున్నాడు కాబట్టి ఆయన సహనం అందరికీ కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి జీవితము వృద్ధ వయసులో ఉన్నటువంటి పురుషుల నుంచి కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను రెండో కేటగిరీకి వెళ్తాను. ఈ మాట ఏంటంటే వృద్ధ వయసులో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు అని యవ్వనస్తులు అనుకోకండి. ఎందుకో తెలుసా? యవ్వనస్తులు గుర్తించాల్సింది ఏంటంటే రేపు మీరు చేయాల్సింది ఇవే. అంటే మీ భవిష్యత్తులో మీరు ఎలా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఇవే. భవిష్యత్తు అంటే చాలా దూరం ఉందని అనుకుంటున్నారేమో యవ్వనస్తులు. చాలా దూరము ఏమీ లేదు. మీరు సంవత్సరాలు మీ కళ్ళ ముందే అలా అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీలో కొంతమందికి అనిపించవచ్చు. అప్పుడే నాకు 25 ఏళ్ళు వచ్చినాయా, 25 సంవత్సరాలు ఆల్రెడీ నేను చూసేసాను భూమి మీద. మీరు ఎలా అనుకుంటుండగానే మీరు 2, 3 పిల్లల్ని కనేసేసి వాళ్ళని కాలేజీలకు పంపించి మీరు కొంచెం లావు అయిపోయి, సో ఇవన్నీ టకటక జరిగిపోతూ ఉంటాయి. ఇంకొక 25 ఏళ్ళు ఎప్పుడైపోతాయో కూడా మీకు తెలియదు అనమాట. అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి నేనంటుంది స్త్రీలనే కాదు, పురుషులు కూడా టైం లేదు. టైము చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి యవ్వనస్తులు, ప్రాముఖ్యంగా యవ్వనస్తులైనటువంటి పురుషులు నేర్చుకోవాల్సింది ఏంటంటే నా ప్రవర్తన గౌరవప్రదంగా ఉండాలి, మాన్యత కలిగిన ప్రవర్తన కలిగిన వాడినే ఉండాలి, నేను అన్ని విషయాలలో మితానుభవం కలిగిన వాడినే ఉండాలి. ఈ లక్షణాలు నాకు అవసరము. విశ్వాసము, ప్రేమ విషయంలో
సహనం విషయంలో నేను అందరికీ మాదిరిగా ఉండాలి అనేటువంటి ఆశ వాళ్ళకి కలిగి ఉండాలి. నీ డైరెక్షన్ కూడా అదే ఉండాలి. నేను తర్వాత వస్తాను. ఎందుకంటే యవనస్తుల దగ్గరికి వచ్చినప్పటికి యవనస్తులకి ఒకే ఒక పాయింట్ చెప్పాడు అని మీరు అనుకుంటున్నారేమో. నిజానికి యవనస్తులకి ఒకే ఒక పాయింట్ చెప్పలేదు. వాళ్ళకి ఇగో ఇక్కడ చెప్పినవన్నీ కూడా వాళ్ళకి అప్లై అవుతాయి. ఎందుకు అప్లై అవుతాయి అంటే వాళ్ళ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అదే కాబట్టి. వాళ్ళ ఫేజ్ ఆఫ్ లైఫ్ అదే కాబట్టి వాళ్ళు తప్పకుండా వీటిని చేయటానికి ప్రయత్నం చేయాలి. ఈ 4 లక్షణాలు కూడా చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు. సంఘంలో ఉన్నటువంటి వృద్ధులు ఇది వాళ్ళ జీవితాల ద్వారా చూపించాలి. చూపిస్తున్నప్పుడు డిసైపుల్‌షిప్ అంటాం గదండీ! డిసైపుల్‌షిప్ అంటే ఏంటంటే మెంటరింగ్ అంటాము. డిసైపుల్‌షిప్ అంటాము. అంటే అర్థం ఏంటంటే యవ్వనస్తులను వాళ్ళు మాట్లాడకుండానే సిద్ధపరుస్తున్నారనమాట. వాళ్ళకేం చెప్పకుండా వాళ్ళని మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పకుండానే వాళ్ళ జీవితం ద్వారా యవ్వనస్తులకి చర్చిలో ఉన్న యవ్వనస్తులకు వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఒక పవిత్రమైన జీవితము, ఒక స్థిరమైన జీవితము ఇలా ఉండాలి అని వాళ్ళకి డిసైపుల్‌షిప్ చేస్తున్నారనమాట. సో, దేవుడితో నడవటం అంటే ఇది. దేవుడితో నడిచిన వాళ్ళు ఇలా ఉంటారు అనేటువంటిది వాళ్ళకి చూపించగలుగుతున్నారు. మాట్లాడకుండా చూపించగలుగుతున్నారు. నేను అనుకుంటాను అది గొప్ప సువార్త. గొప్ప సువార్త ఏంటంటే ఎవరికీ ఏమి చెప్పకపోయినా గూడా మన జీవితం ద్వారా వేరే వాళ్ళకి సువార్త చూపించగలుగుతున్నాము అంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ వృద్ధులైనటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వృద్ధాప్యంలో ఉన్నటువంటి మీరందరూ గూడా మీ ప్రవర్తన ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు అలా ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయండి. సో, ఇది వృద్ధులైనటువంటి పురుషులకు చెప్పిన 4 విషయాలు. అలాగే వృద్ధ స్త్రీలకు కూడా ఒక 4 విషయాలు చెప్పాడు. ఆ 4 విషయాలు మనము తర్వాత వచనంలో చూస్తాము. మూడో వచనంలో ఏమని ఉందో చూడండి. అలాగుననే అంటే వాళ్ళకు ఎలాగైతే నువ్వు చెప్పాలో అలాగే వృద్ధ స్త్రీలకు కూడా నువ్వు చెప్పు. అలాగే వృద్ధ స్త్రీలు ఏం చేయాలంట? కొండెగత్తెలను తర్వాత మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు అని అక్కడి నుంచి యవ్వన స్త్రీల గురించి మాట్లాడుతూ ఆఖరిలో 5వ వచనం ఆఖరిలో ఏమంటాడంటే మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము అంటాడు. వాళ్ళ గురించి 4 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది వృద్ధ స్త్రీలు అంటే నేను వయసు కూడా నిర్వచించడానికి ప్రయత్నం చేశాము. సో, వృద్ధ స్త్రీలు అంటే అర్థము ఆల్రెడీ వివాహమై తర్వాత భర్తని కుటుంబాన్ని చూసి పిల్లల్ని పెంచి సో పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు. వృద్ధ స్త్రీలు అంటే మీరు అనుకుంటున్నట్టు మరీ నడవలేకుండా మంచం మీద పడుకున్నటువంటి వాళ్ళ గురించి కాదు చెప్తుంది. సో, సంఘంలో ఉన్నటువంటి పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్లకు దేవుడు బాధ్యతలను అప్పగించాడు. మీరు మీ కుటుంబంలో ఎలాగైతే మీ బిడ్డలను పెంచుకుంటారో అలాగే సంఘంలో ఉన్నటువంటి మిగిలిన స్త్రీలు కూడా మీ బిడ్డలే. యవ్వన స్త్రీలు మీ బిడ్డలే. వాళ్ళని మీరు మంచిగా పెంచాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద పెట్టాడనమాట. చూడండి సంఘంలో వృద్ధ స్త్రీలు అంటే నేను అనుకుంటాను వృద్ధ స్త్రీలు అంటే 60 సంవత్సరాలు అన్నాను కానీ మేబీ 50 సంవత్సరాల నుంచి మనము కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా వరకు బాధ్యతలు అయిపోతాయి. 50 సంవత్సరం వచ్చేటప్పటికి పిల్లలకు వివాహాలు చేయటం కూడా అయిపోతాయి. పిల్లల్ని పెంచారు, వివాహాలు చేశారు, వాళ్ళని కుటుంబాలు చేశారు. కాబట్టి 50 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలు సంఘంలో ఉన్న స్త్రీలు ఆలోచించాల్సిన 4 విషయాలు ఇవి. మీరు సీరియస్‌గా తీసుకోవాల్సిన 4 విషయాలు. మీరు కేవలము చర్చికి వచ్చి చర్చి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నారనుకోండి. మీరు దేవుని ఇంటి గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. మీకు ఏ బాధ్యత చూపించట్లేదు. అలా ఉండకూడదంట. అలా ఉండకూడదనే దేవుని వాక్యం చెప్తుంది. సో, మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? ఏంటి పాస్టర్ గారు మేము ఏ బాధ్యత తీసుకోవాలి సంఘంలో? మేము చేయాల్సింది ఏంటి మాకు చెప్పండి అంటే, మీరు ఏం చేయాలో ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. మొట్టమొదట మీరు ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. 2 లక్షణాలు కదా! కొండెగత్తెలు అనేటువంటి మాటలో ఉంది కదా! కొండెము అంటే చాడీలు చెప్పడం, వేరే వాళ్ళ గురించి మాట్లాడటం, చెడ్డ మాటలు మాట్లాడటం, లేనిపోని మాటలు మాట్లాడటం. ప్రాముఖ్యంగా ఈ కొండెగత్తెలు అనేటువంటి వెనకాల ఉన్నటువంటి మాట కూడా నేను చెప్పాను. డయాబోలస్ అనేటువంటి మాట అంటే అపవాది అనేటువంటి మాట దాని నుంచే వచ్చింది. అంటే సాతానుడు వేరే వాళ్ళ గురించి నిందలేస్తుంటాడు. సాతానుడు వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడుతుంటాడు. అది వాడి పని. సో, ఏమంటున్నాడంటే వృద్ధ స్త్రీలు అలా ఉండకూడదంట. అలా ఉండకూడదంటే ఏంటంటే వేరే స్త్రీల గురించి చెడ్డగా మాట్లాడటం కానీ, వేరే పురుషుల గురించి అయినా కూడా, ఎవరి గురించి కూడా, ఏ కుటుంబం గురించి కూడా మీరు చెడుగా మాట్లాడుతూ ఏమంటారు వెనకాల సైలెంట్‌గా మాట్లాడుకుంటారు చూడండి. ఆమె అలా ఉంది చూడండి,
ఈమె ఎలా ఉందో చూడండి, వాళ్ళ కుటుంబం ఎలా ఉందో చూడు, వీళ్ళ కుటుంబం ఎలా ఉందో చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడు అని మాట్లాడకూడదంట. అలా మాట్లాడేటువంటి స్త్రీ అయి ఉండకూడదంట. అలా ఎవరు మాట్లాడతారంట అంటే, ఎవరైతే దుష్టుడి చేతుల్లో ఉన్నారో వాళ్ళే మాట్లాడతారంట. అపవాది చేతుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారంట అట్లా. సో, అపవాది చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళలాగా, అపవాది బిడ్డల్లాగా మీరు ఉండకూడదు. మీరు అలా ఎవరి గురించి చాడీలు చెప్పటం గానీ, చెడు మాట్లాడటం గానీ, చెడు చేయటం గానీ చేయకూడదు. ముచ్చట్లు అంటాం కదా! ముసలమ్మ ముచ్చట్లు. ముచ్చట్లో పనికిరాని ముచ్చట్లు, మీరు పనిలేని మాటలు, ఊసులాటలండి. ఇదిగో ఇలాంటి మాటలనమాట. అనవసరంగా వేరే వాళ్ళ గురించి కూర్చొని మాట్లాడటం, వేరే స్త్రీలతో మాట్లాడటం. లేకపోతే మేము చర్చిలో అలా అలా ఎప్పుడు చేయలేదు పాస్టర్ గారు. మేము చాలా మంచోళ్ళం. ఇంటికెళ్ళి ఫోన్ చేసి మాట్లాడతాము, ఇక్కడ చేయము. ఇంటికెళ్ళి ఫోను చేసి మినిమమ్ గంట లేకపోతే ఫోన్ ఆగదు మాది. మొత్తం అన్ని విషయాలు చర్చిలో ఏం జరుగుతున్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడికెళ్ళారు, ఎక్కడికొచ్చారు, మొత్తం నేను డేటా అంతా తీసుకుంటాను. అది తీసుకొని మిగిలినోళ్ళ మీద వాడుతుంటాను నేను. నేనంటాను, అది కూడా కొండెగత్తెలండి. కొండెములు చెప్పడమే అనమాట. వేరే వాళ్ళ జీవితాలు పాడు చేయడమే అనమాట. ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఆ చర్చిలో ఐక్యత ఉండదు. ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఆ చర్చి గుంపులు అయిపోతుంది. ముక్కలు అయిపోతూ ఉంటుంది. ముక్కలు అయిపోవాలని కోరుకునేవాడు దేవుడు కాదు. ముక్కలు అయిపోవాలని కోరుకునేవాడు సాతానుడు, దుష్టుడు. దుష్టుడు పిల్లల్లాగా ఈ స్త్రీలు పని చేయకూడదంట. వాడి పని వీళ్ళు చేయకూడదు. వీళ్ళు ఎంతసేపు దేవుడి సంఘాన్ని ప్రేమించి ఐక్యత కోసము, దేవుడు కలిగించు ఐక్యతను కాపాడేవారుగా ఉండాలి కానీ ఐక్యతను పాడు చేసేవాళ్ళుగా స్త్రీలు ఉండకూడదు. మీరు గమనించారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇది పెద్ద స్త్రీలకు చెప్తున్నాడు, యవ్వన స్త్రీలకు చెప్పట్లేదు. యవ్వన స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగానే ఉంటారు, భయపడుతుంటారు వాళ్ళకి. ఎందుకంటే ఎందుకులే లేనిపోయింది, అక్కడ ఇక్కడ ఏదన్నా మాట అంటే తేడా వస్తే మళ్ళీ మా హస్బెండ్కి తెలిసి నేను ట్రబుల్లోకి వెళ్తానని ఆలోచిస్తుంటారు. పెద్ద వయసు వాళ్ళకి ఆ ఆలోచన ఉండదు, ఏముండదు. సో జనరల్గా వాళ్ళకి వయసును బట్టి అధికారం ఉందనుకొని ఎలా పడితే అలా మాట్లాడటానికి అవకాశం ఉంది. సో దాన్ని మీరు యూజ్ చేసుకోకండి. మీరు మీ హార్ట్ ఎలా ఉండాలి, మీ హృదయం ఎలా ఉండాలంటే, ఇది దేవుని సంఘము, ఇది దేవుని ఇల్లు, ఈ దేవుని సంఘాన్ని నేను మంచిగా ఉండటానికి ప్రతి ప్రయత్నము నేను చేస్తాను అనే విధంగా మీ హృదయం ఉండాలి కానీ సంఘాన్ని పాడు చేసే విధంగా అయితే మీరు ఉండకూడదు. సో కొండెగత్తెలే ఉండకూడదు. తర్వాత రెండవ మాట అన్నాడు, ఏమన్నాడంటే మిగుల మద్యపానాసక్తులనై ఉండక అన్నాడు కదా. సో అంటే నిజానికి క్రేతులో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేబీ వాళ్లకు మద్యపానము అనేటువంటి అలవాటు ఏమన్నా ఉందేమో స్త్రీలకు. ప్రాముఖ్యంగా అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. నేను అనుకుంటాను మన కల్చర్లో, ఇది కల్చరల్ పాయింట్ కాదు ఇది, కానీ మన సంస్కృతిలో ఇది లేదు కాబట్టి, అంటే జనరల్గా వృద్ధ స్త్రీలు వాళ్ళు మద్యపానము చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కనుక చేయొద్దని కూడా దేవుని వాక్యము చెప్తుందనమాట. అది మీకు కుదరదు. ఎందుకో తెలుసా, అది మైండ్ని పాడు చేస్తుంది. మరలా చెప్తున్నాను, ఫస్ట్ తాగుడు అనేటువంటిది ఇంపాక్ట్ చేసేది మన మైండ్ని. సరిగ్గా ఆలోచించలేరు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి అది దేవుని బిడ్డలకు ఉండకూడదని చెప్పాడు. మిగులు మద్యపానాసక్తులై ఉండక అనే మాట కింద ఫుట్ నోట్ చూడండి, 6 అని పెట్టి ఫుట్ నోట్లు ఏం రాశాడు, లేక మద్యపానము వలన వశపరచు కొనబడిన వారునై ఉండకూడదు అన్నాడు కదా. అంతే కదా, దాని చేత కంట్రోల్ చేయబడిన వాడు. వశపరచుకోవటం అంటే ఏంటి, కంట్రోల్ చేయబడటం అనమాట. సో అది కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు. అసలు మద్యపానము లేదు, తాకూడదు, అది కంప్లీట్గా నిషేధించబడి. మిగిలిన దేవుని వాక్యం అంతా కూడా మీరు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. అది రెండవది చేయొద్దు అన్నాడు. తర్వాత ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలను అన్నాడు. సో భయభక్తులు అనేటువంటిది మూడో లక్షణము. వాళ్ళ ప్రవర్తన అంతా కూడా భయముతో భక్తితో కూడినటువంటి జీవితమై ఉండాలి. నేను చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. శారా లాంటి జీవితము, లేకపోతే అన్నా లాంటి జీవితము, నిరంతరము కుటుంబము, లేకపోతే చర్చి ఉంటే ఇంటి దగ్గర ఉండాలి, లేకపోతే చర్చిలో ఉండాలి. చర్చిలో ఉండి కూడా ఏం చేయాలి, దేవుని సంకల్పాన్ని నేను ముందుకు ఎలా తీసుకెళ్ళగలనని ఆలోచించాలి. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తారు కదా, నా కుటుంబం ఎలా మంచిగా ముందుకు వెళ్ళాలి, నేను ఎలా మంచిగా ఉండాలని ఆలోచిస్తుంటారు కదా. అదే విధముగా దైవ భక్తి కలిగినటువంటి, దేవుని భయభక్తులు కలిగినటువంటి స్త్రీ
దేవుడు సంకల్పము చేయటానికి ఇష్టపడుతుంది, దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంది. దివారాత్రులు ఆమె కష్టపడుతుంది. ఎందుకంటే నా ప్రభు యొక్క సంకల్పము నెరవేరాలని కష్టపడేటువంటి స్త్రీలాగా వాళ్ళు ఉండాలంట. సో ఇది 3వ లక్షణము. 4వ లక్షణము కిందకు వచ్చేసింది, 5వ వచనం ఆఖరిలో వచ్చింది కదా, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలను. మంచి ఉపదేశము అనే మాట ఉంది కదండి, మంచి ఉపదేశం చేయాలంట. వాళ్ళు చక్కగా బోధించగలిగిన వాళ్ళే ఉండాలి, అంతేకాదు మంచిని బోధించగలిగిన వాళ్ళే ఉండాలి. రెండు విధాలుగా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఒకటి, మంచిగా వాక్యము చెప్పగలిగిన వాళ్ళే ఉండాలి, లేకపోతే మంచిని చెప్పగలిగిన వాళ్ళే ఉండాలి. మంచి బోధించగలిగిన వాళ్ళు కూడా అయి ఉండాలి. ఎవరికి బోధించాలి? మంచి అంటే ఎవరికి బోధించాలో కూడా చెప్పాడు ఇక్కడ, ఈ వచనాల్లో ఉన్నాయన్నమాట. సో ఈ బాధ్యత కూడా తీసుకోవటానికి వృద్ధ స్త్రీలు ఇష్టం లేదు. చాలామంది వృద్ధ స్త్రీలు ఈ బాధ్యత తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఏంటంటే దేవుని గురించి, దేవుని వాక్యము గురించి మంచి యవ్వన స్త్రీలకు బోధించడానికి కూడా బాధ్యత తీసుకోవట్లేదు. ఇది బాధ్యతే. బాధ్యత అనేటప్పటికే పని, ఈ పని తర్వాత సమయము, వాళ్ళ జీవితము, ఇదంతా పెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సండే స్కూల్ మన పిల్లలకు నేర్పించాలనుకోండి, సిస్టర్స్ ఎవరైతే సండే స్కూల్లో పనిచేస్తున్నారో, టీచర్స్గా పనిచేస్తున్నారు, వాలంటీర్స్గా పనిచేస్తున్నారు, మీరు దాని వెనకాల మన బిడ్డలకు దేవుని వాక్యం నేర్పించడానికి వాళ్ళ జీవితంలో సమయం పెడుతున్నారు. బోల్డంత సమయము, ధనము, అదంతా ఖర్చు పెడితేనే కానీ మన పిల్లలకు దేవుని వాక్యం వాళ్ళు నేర్పించలేకపోతున్నారు. అదేవిధంగా నేనంటాను, ఇక్కడ ఉమెన్స్ మినిస్ట్రీ స్కోపు కనపడుతుంది మనకి. ఏంటంటే సంఘము, మంచి సంఘంలో అంట పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీలు యవ్వన స్త్రీల మీద మనసు పెట్టి వారికి జాగ్రత్తగా బోధించాలంట. ఇప్పుడు చూడండి, ఈ ఇన్స్ట్రక్షను మీరు గమనించారో లేదో, వృద్ధులైన పురుషులకు లేదు. వృద్ధులైన పురుషులు, యవ్వన పురుషులకు మీరు బోధించండి, ఇలా ఉండాలి అనేటువంటిది లేదు అక్కడ. మీరు చూసారా? ఆ ఇన్స్ట్రక్షన్ లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఉంది. దానికి కారణం ఏమై ఉండొచ్చు అని కూడా నేను ఆలోచించాను. అంటే ఎందుకు అటువైపు లేదు, ఇక్కడ ఉంది అనేటువంటిది. అటువైపు లేకపోవటానికి ఒక కారణము నేను చెప్తాను. ఎందుకంటే సంఘాన్ని నడిపించేటువంటి కాపరులు అందరూ పురుషులే కాబట్టి యవనస్తులకు వీళ్ళు బోధిస్తూనే ఉంటారు. వీళ్ళు యవనస్తుల దగ్గరికి వెళ్ళగలరు, యవనస్తులతో కూర్చోగలరు, బోధించగలరు. కానీ స్త్రీల విషయానికి వచ్చేటప్పటికే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, పెద్ద స్త్రీలు, వృద్ధులైన స్త్రీలు యవ్వన స్త్రీలకు దేవుని గురించి బోధిస్తూ వాళ్ళు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత దేవుడు వృద్ధ స్త్రీల మీద ఉంచాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జీవితం అంటే ఏంటో, కుటుంబం అంటే ఏంటో తెలుసు, భర్త అంటే ఏంటో తెలుసు, భార్యగా ప్రవర్తించడం అంటే ఏంటో తెలుసు, పిల్లల్ని పెంచడం అంటే ఏంటో తెలుసు, కష్టం అంటే ఏంటో తెలుసు, సుఖం అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు యవ్వన స్త్రీల మీద మనసు పెట్టి వాళ్లను దేవుళ్ళో మంచిగా ఉండేటట్టు వృద్ధ స్త్రీలు ప్రయత్నం చేయాలి. కానీ అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైన ఫోన్ కాల్స్ ఇవి అవసరం లేదు. నిజానికి సంఘాన్ని పాడు చేస్తున్నట్టే అనమాట. దయచేసి ఒక మంచి మినిస్ట్రీ మీకు చేతుల్లో దేవుడు పెడతానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి మీరు తీసుకోవడానికి కూడా ఇష్టపడండి. నేను చేస్తాను పాస్టర్ గారు, చర్చిలో ఈ బాధ్యత నేను తీసుకుంటాను. మీరు వెంటనే ఏమంటారో తెలుసా పాస్టర్ గారు, నాకే తెలీదు, నేనేం బోధిస్తాను, అసలు నాకు వయసు అయితే 50 సంవత్సరాలు ఉంది, కానీ నాకు ఎవరు ఇంతకుముందు దేవుడు వాక్యం చెప్పలేదు, నేను వెళ్ళిన ఇంతకుముందు చర్చికి వెళ్ళాను కానీ అసలు అక్కడ ఏం నేర్చుకున్నానో నాకే తెలీదు, ఏమీ తెలియని నేను ఎలా మిగిలిన స్త్రీలకు నేను బోధించగలను అనేటువంటి ప్రశ్న మీరు అడగవచ్చు. నేను అంటాను, ఏం పర్వాలేదు, ఎందుకంటే మీకన్నా ముందు కాపరి ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు, నేను పుస్తకం తర్వాత పుస్తకం అన్ని గ్రంథాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే చక్కగా నేను చెప్పిన వాక్యం అంతా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు మిగిలిన స్త్రీలకు చెప్పగలుగుతారు. మీ నుంచి దేవుడు మీరు చేయలేనిది మీరు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పడు. మనం చేయలేనిది చేయమని దేవుడు ఎప్పుడు మనల్ని చెప్పడు. మనం చేయగలిగిందే దేవుడు మనకు అప్పగిస్తాడు. అంతేకాదు ఆ చేయగలిగిన సామర్థ్యం ఆయన ఇస్తాడు, కృప ఆయన ఇస్తాడు, జ్ఞానం కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి దయచేసి పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీలు సంఘంలో ఈ మినిస్ట్రీని తీసుకోండి, ఈ బాధ్యతను తీసుకొని మంచిగా ఉపదేశించువారై ఉండాలి, మంచిగా బోధించువారై ఉండాలి. ఎవరికి బోధించాలో ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికి బోధించాలంట, ఎవరికి బోధించాలో చెప్తున్నాడు, ఎందుకు బోధించాలో కూడా చెప్తున్నాడు. మినిస్ట్రీ ఏంటో చెప్పాడు, ఎవరికి బోధించాలి, ఎందుకు బోధించాలో కూడా చెప్పాడు. ఎవరికి బోధించాలంట,
బోధించాలని అన్నాడు కదా, మంచి ఉపదేశం చేయొచ్చు ఉండవలనని బోధించమన్నాడు. బోధించమనే మాట తీతుకు చెప్తున్నాడు, వృద్ధ స్త్రీలకు ఏం చెప్పాలో చెప్తున్నాడు. సో వాళ్ళు మంచి ఉపదేశం చేయువారనై ఉండవలన 4వ లక్షణం అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉపదేశం చేయాలి అనేటువంటి మాట ఇక్కడ ఉంది. ఎవరికి చేయాలంట? సో ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, పర్పస్ క్లాజ్ ఉంటుంది అనమాట. సో దట్ దే మే ఇన్స్ట్రక్ట్ ది యంగ్ ఉమెన్ అనే మాట మనం చూస్తాం అనమాట. సో దాన్ని మనము గ్రామాటికల్గా చదివేటప్పుడు, బైబిల్ గ్రామర్ ప్రకారం చదివేటప్పుడు పర్పస్ క్లాజ్ అంటాం. పర్పస్ క్లాజ్ అంటే ఏంటంటే, వాళ్ళు ఎందుకు మంచిగా బోధించాలంటే, వాళ్ళు మంచిగా ఎందుకు ఉపదేశం చేయాలంటే, ఎందుకు చేయాలంటే వాళ్ళు యవ్వన స్త్రీలకు బుద్ధి చెప్పుచు చక్కగా యవ్వన స్త్రీలను ఇలా ఉండమని చెప్పాలంట. సో యవ్వన స్త్రీలకు బోధించాలంట. వీళ్ళు ఏమని బోధించాలి, యవ్వన స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఇక్కడ 7 విషయాలు చెప్పాడు యవ్వన స్త్రీల గురించి. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి, ఏం చేయాలనేటువంటి 7 విషయాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి మనము చూద్దాము, చూసి ముందుకెళ్దాం. మొట్టమొదటిది మనము నిజానికి కిందకి పైకి అలా ఉన్నాయి, కానీ నేను మరి తెలుగు బైబిల్ ప్రకారమే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటి మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది తమ భర్తలకు లోబడి ఉండి అనే మాట ఉంది కదండి. వాళ్ళు నేర్పించాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటి? యవ్వన స్త్రీలకు వృద్ధ స్త్రీలు నేర్పించాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి? భర్తలకు లోబడి ఉండాలి, భర్తలకు లోబడాలి. భర్తకు లోబడటము మంచిది. భర్త కుటుంబానికి నాయకత్వము వహిస్తాడు. నాయకత్వము దేవుడు భర్త చేతుల్లో పెట్టాడు కాబట్టి భార్య భర్తకు లోబడాలి. మనం ఉన్నటువంటి కాలము ఎలాంటి కాలం అంటే, భర్తకు భార్య లోబడటము ఇష్టం లేనటువంటి కాలంలో మనం ఉన్నాము. భర్తని గౌరవించకుండా, భర్తను లెక్క చేయకుండా, భర్తను ఎలా పడితే అలా మాట్లాడేటువంటి చాలా దారుణమైనటువంటి భయంకరమైనటువంటి కాలంలో మనము ఉన్నాము. భర్తతో మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాలి. మీకు దేవుని వాక్యం చాలా తెలుసు. నేను దేవుని వాక్యం మీకు చూపించి, ఇదిగో ఇక్కడ ఇలా ఉందో చూడండి, అక్కడ అలా ఉందో చూడండి అని మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒక మంచి స్త్రీ మీ జీవితంలో, మీరు ఎవరినైనా నేను ఫాలో అవ్వాలనుకుంటున్నానంటే మీరు శారాని ఫాలో అవ్వండి. అబ్రహాము భార్యను ఫాలో అవ్వండి. ఆమె తన భర్తను ఎలా గౌరవించిందో మీరు చూడండి, ఎలా పిలిచేదో మీరు చూడండి ఆమెను. నేను ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు చెప్పాను, ఆమె గురించి మాట్లాడాను నేను. ఫస్ట్ పీటర్ చాప్టర్ 3లో తన యజమానుడిని, తన భర్తను ఎలా పిలిచేది, ఆమె ఎంత గౌరవించేది అనేటువంటిది కూడా మీకు చెప్పడం జరిగింది. పరిశుద్ధమైన స్త్రీలు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము 5వ వచనంలో మాట అంటాడు. ఏమంటాడంటే, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొండ్రి. ఇప్పుడు స్త్రీలకు అలంకరణ ఏంటి? దేవుని వాక్యానుసారంగా ఏంటి? అలంకరణ మీద దృష్టి పెడుతున్నారు కదా, చాలా దృష్టి పెడుతున్నారు కదా. కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ఎన్ని $1 బిలియన్ నాకే తెలియదు. కాస్మెటిక్ అంటే మనం ముఖానికి, తర్వాత మిగిలిన మన బాడీ కేర్ అంతా ఉంటుంది కదా, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అలంకరించుకోవడానికి. మంచి మంచి బట్టలు, మంచి మంచి రంగురంగులుగా ఉండాలి, రకరకాలుగా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు అలంకరించుకోవాలనుకుంటే, మంచిగా ఒక పరిశుద్ధ స్త్రీగా అలంకరించుకోవాలనుకుంటే నీ భర్తకు లోబడు. నీ భర్తకు లోబడితే నీకు అది అలంకరణ, అది మంచిది, నీకు దేవుడు అంగీకరిస్తాడు. లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుంటే అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. నిజానికి దాని వెనకాల ఉన్న మాట ప్రభు అని పిలుచు. ఆమె ఇప్పుడైతే డైరెక్ట్గా పేరు పెట్టి పిలుస్తున్నారు, లేకపోతే ఓయ్ ఇట్రా అట్రా అలా పిలుస్తున్నారు. ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. భర్తని గౌరవించేటువంటి కాలం కాదు ఇది. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. సో ఈ భయంకరమైనటువంటి దినాలన్నీ కూడా సంఘము లోపలికి, లోకంలో జరుగుతుందంతా సంఘంలోకి వస్తుంది. సంఘంలోకి వచ్చి సంఘంలో కూడా కుటుంబాలు పాడైపోతున్నాయి. సో వృద్ధ స్త్రీలకు ఉండాల్సిన బాధ్యత ఏంటంటే, వాళ్ళంట యవ్వన స్త్రీలకు, నీ భర్తకు లోబడు. లోబడటం ద్వారా నిన్ను అలంకరించుకో అమ్మా. నువ్వు ఆయనను గౌరవించు. దేవుడు ఆయన నీకు నాయకుడిగా పెట్టాడు. ఆయన నాయకుడు.
నువ్వు ఆయన నాయకత్వం కింద ఉన్నావు. ఆయన నీకు శిరస్సు. కాబట్టి నువ్వు ఆయనను గౌరవించు, ఆయనకు లోబడు అనేటువంటిది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యవ్వన స్త్రీలు దయచేసి నేర్చుకోవాలి. కానీ మీరు గమనించారో లేదో, వృద్ధ స్త్రీ గనక భర్తని లెక్క చేయకుండా మాట్లాడతా వచ్చి అమ్మ నీ భర్తకు లోబడు అని చెప్పింది అనుకోండి, పనిచేయదు. అంటే ఇప్పుడు నిజానికి ఎలాంటి జీవితము వృద్ధ స్త్రీల దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు? లోబడేటువంటి జీవితం కోరుకుంటున్నాడు. నేను మీకు లోబడటము అంటేనే తట్టుకోలేకపోతున్నారు. భర్తకు లోబడాలంటేనే అమ్మో ఇదా అసలు ఏదైనా చేస్తాం కానీ అది మాత్రం చేయము. నా అకౌంట్ నాదే, ఆయన అకౌంట్ ఆయనదే. బ్యాంక్ అకౌంట్ వేరు, ఆస్తులు వేరు, అన్నీ వేరు. నా అకౌంట్ జోలికి ఆయన రాకూడదు. నిజంగా ఎప్పుడైనా భర్త అమ్మ నాకు 10,000 ఇవ్వంటే ఎప్పుడు ఇస్తావని అడిగింది అనుకోండి, ఎప్పుడు ఇస్తావని అడిగే భార్యలు ఉన్నారు. తిరిగి ఎప్పుడు ఇస్తావు నా నా డబ్బులు నాకు అని అడిగే భార్యలు ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి 10,000 ఇస్తాను, 2 నెలల తర్వాత వడ్డీ కూడా కల్పిస్తావనే భార్యలు కూడా ఉన్నారు. అంత దారుణంగా ఉంది పరిస్థితులు అనమాట. అంటే ఏమి గౌరవము లెక్క భర్త అంటే ఏమీ లేదు. అంత దారుణమైనటువంటి కాలంలో ఉన్నాం. అలాంటి కాలంలో దేవుడు వృద్ధ స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే, అమ్మ మీరు మీ భర్తలకు లోబడి ఉండమని యవ్వన స్త్రీలకు మీరు నేర్పించండి అని చెప్తున్నాడు అనమాట. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎలా లోబడాలంట? ఎలా లోబడాలో కూడా చెప్తున్నాడు. ప్రభువునకు వలె అంటే ఎలా లోబడమని కోరుకుంటున్నాడు అంటే అలా అలా లోబడాలంట. అంతేకాదంట 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పోల్చాడు కూడా. సంఘం ఏ ఏ విషయాల్లో లోబడుతుంది ప్రభువుకి? ఏ ఏ విషయాల్లో లోబడుతుంది ప్రభువుకి? అన్ని విషయాల్లో లోబడుతుంది. అలాగే భార్య కూడా భర్తకి అన్ని విషయాల్లో లోబడాలి. నేను ఇప్పుడు లోబడమని చెప్తుంటేనే స్త్రీలకు కోపం వస్తుంది కదా. ఇంకొక మాట ఉంది ఇక్కడ. అది అది చదివాను అనుకోండి, నేను అనుకుంటాను మీరు కంగారు పడిపోతారు. అమ్మో లోబడటంతో సరిపోలేదు, ఇంకా ఒక మాట ఉందా? ఇందాక అక్కడ ఆల్రెడీ యజమానుడు అని పిలవమంటున్నారు. శారా పిలిచింది అన్నాడు. నా యజమానుడు నా యజమానుడు. ఏమండి అని అనటానికి కూడా కష్టమే. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భర్తను ఏమండి అనట్లేదు. ఆ గౌరవం లేదు అసలు. ఇంకా మీరు కొంచెం ముందుకు రండి. 5వ అధ్యాయంలోనే 33వ వచనంలో ఒక మాట ఉంది. 33వ వచనంలో ఈ మాట అంటాడు, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు ఈ మాట చదివారనుకోండి, ఆ భయం అండర్లైన్ చేసుకోండి. పాస్టర్ గారు ఆయనకి నేనంటే భయం, నేను ఆయనకి భయపడటం ఏంటి? ఇది ఇంపాసిబుల్, ఇది జరగదు. మా భర్త నాకు భయపడాలి కానీ నేను నా భర్తకు భయపడటం ఏంటి? దాని వెనకాల ఉన్న మాట ఫోబోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్. ఫోబియా అంటాం కదా. ఫోబియా అంటే ఏంటి? భయం. కరెక్ట్గానే అనువాదం చేశారు. అంటే లిటరల్గా కరెక్ట్గా అనువాదం చేశారు. ఇప్పుడు లోబడటం కాదు, భయపడమని చెప్తున్నాడు దేవుడు, దేవుని వాక్యం. అది భయం అంటే ఆయన వస్తాడు ఏదో ఒకటి అంటాడనే భయం కాదు. ఇది భయం అంటే గౌరవప్రదమైన భయం. ఆయన నా భర్త, ఆయన నా శిరస్సు, దేవుడు ఆయనను నా మీద పెట్టాడు కాబట్టి నేను ఆయనకి లోబడతాను, అన్ని విషయాలలో లోబడతాను. లోబడేటట్టు చూడండి, కుటుంబము పాడైపోవటానికి ప్రాముఖ్యమైన కారణము స్త్రీ పురుషుడి చేతుల్లో నుంచి నాయకత్వం లాక్కోవటము. ఏ కుటుంబంలో అయితే నాయకత్వం పురుషుడి చేతుల్లో నుంచి స్త్రీ లాక్కుంటుందో ఆ కుటుంబము తరతరాలకి పాడైపోద్ది. ఒక తరానికి కాదు, చాలా తరాలకు పాడైపోద్ది. అలా జరగకుండా ఉండాలంటే మనము జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలంటే సంఘంలోనే జాగ్రత్త తీసుకోవాలి. అది కూడా ఎవరి బాధ్యత ఇది? వృద్ధ స్త్రీల బాధ్యత. వృద్ధ స్త్రీలు యవ్వన స్త్రీలకు నేర్పించాలంట. నేర్పించాలి అనేటువంటిది. నేను ఒక చోట కాదు, నేను ఇప్పుడు 2 గ్రంథాలు చదివాను కదండి. 1 పేతురు చదివాను, ఎఫ్సీలకు రాసిన పత్రిక చదివాను. బైబిల్లో మీరు ఏ మూలకెళ్ళినా ఉంది సత్యం. నేను మిగిలిన పుస్తకాలన్నీ చదివాను అనుకోండి, మనము ఈరోజు భర్తకు లోబడాలి అనే దగ్గరే ఉంటాం అనమాట. అన్ని వచనాలు ఉన్నాయి భర్తకు లోబడాలని. బైబిల్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు చెప్తుంది అనమాట. మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము. కాబట్టి నేను యవ్వన బిడ్డలకు కూడా, సిస్టర్స్కి చెప్తున్నాను, వివాహం అవ్వని వాళ్ళకు కూడా చెప్తున్నాను. అమ్మ రేపు వివాహం అయిన తర్వాత కూడా నీ భర్త నీకు నాయకుడు, నీ భర్త నీకు శిరస్సు, ఆయనను నువ్వు గౌరవించాలి. ఎలా పడితే అలా మాట్లాడటం కానీ, ఎలా పడితే అలా పిలవటం కానీ చేయకూడదు. ఆయనకు లోబడి ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. ఇది మొట్టమొదటిది. వాళ్ళు చేయాల్సిన 7 పనుల్లో యవ్వన స్త్రీలకు ఉండాల్సినటువంటి 7 లక్షణాలలో ఇది మొట్టమొదటిది.
వాళ్ళు తన భర్తకు లోబడాలి. రెండవ లక్షణం భర్తకు లోబడటం మాత్రమే కాదంట, తమ భర్తలను ప్రేమింపవలను అని ఉంది. ఆ శిష్యుల దగ్గరికి వద్దాము ముందు. రెండోది ఏంటంటే తమ భర్తలను ప్రేమింపవలను. చూడండి, చాలాసార్లు స్త్రీ తన ప్రేమ అంటే ప్రభువుని ప్రేమించాలి. ప్రభు తర్వాత వివాహమైనటువంటి స్త్రీకి ప్రభు తర్వాత ఆమెను ప్రేమించాల్సింది ఆమె భర్తనే. ఆమె భర్తే తనకు దేవుని తర్వాత ఆమె ప్రేమ ఎవరికి వెళ్ళాలి? తన భర్తకే వెళ్ళాలి. భర్తను ప్రేమించాలి. మనము వెంటనే మీరు ఒక మాట అంటారు, ఏమంటారంటే, ఓ ఇంతకాలం నేను ఇంకొకటి విన్నాను పాస్టర్ గారు, ఈరోజు వేరేది వింటున్నాను. ఇంతకాలం నేను ఏమన్నానంటే, నేను భర్తకు లోబడాలి, భర్త నన్ను ప్రేమించాలి, ఇదే విన్నాను. ఈరోజు ఏంటి కొత్తగా ఇంకోటి చెప్తున్నారు, నేను కూడా ఆయన్ని ప్రేమించాలని చెప్తున్నారేంటి? నేను చెప్పట్లేదు, నేనేం చెప్పట్లేదు. నేను అక్కడ ఏముందో చదువుతున్నాను. ఏముంది అక్కడ? భర్తను ప్రేమించాలంట. భర్తను ప్రేమించాలి అనేటువంటిది చూడండి. భార్య ప్రేమ ఇక్కడ ఇక్కడ ఈ వచనాల ప్రకారము దేవుని తర్వాత భార్య ప్రేమ తన భర్త వైపు వెళ్ళాలి, తర్వాత పిల్లల వైపు వెళ్ళాలి. పిల్లల దగ్గరికి వస్తున్నాం మనం. సో ఆమె తన భర్తను ప్రేమించాలి. ఇప్పుడు ఈ ప్రేమ భావోద్వేగాల మధ్యలో కలిగేటువంటి ప్రేమ కాదు. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ ప్రేమ గురించి. ఈ ప్రేమ నిర్ణయము. ప్రేమ అనేటువంటిది నిజానికి ఎప్పుడు కూడా ఒక డెసిషన్. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎమోషన్. నిర్ణయం అంటే ఏంటి? అర్థం ఏంటి? ఈ ప్రేమ దేవుడు లాంటి ప్రేమ. అంటే అర్థం ఏంటంటే వేరే వారి మంచిని కోరుకునేటువంటి ప్రేమ. నా భర్త మంచిగా ఉండాలి, ఆయనకు మంచిగా ఉండటానికి నేను చేయగలిగిందంతా నేను చేస్తాను అని చెప్పేటువంటి ప్రేమ ఈ ప్రేమ. అంతేగాని నాకు ఈరోజు ప్రేమించాలనిపించట్లేదు, నేను ప్రేమించను, రేపు అనిపిస్తుంది, రేపు ప్రేమిస్తాను, మళ్ళీ ఒక 10 రోజులు ప్రేమించడం కాదు, ఏమి కాదు, అసలు మాట్లాడాలనిపించట్లేదు, అది కాదు. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. నిజమైన ప్రేమ పాపమును కప్పుతుంది. నిజమైన ప్రేమ వేరే వాళ్ళ మంచిని కోరుకుంటుంది. క్రీస్తు లాంటి ప్రేమ, దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమ. ఆ ప్రేమతో భార్య తన భర్తను ప్రేమించాలి. భర్తను ప్రేమించాలి. భర్తే తనకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, తన నాయకుడు, తన శిరస్సు, తన శరీరము, ఏక శరీరము ఆమెకు సమస్తము ఆయనే అయి ఉండాలి. ఆయనే అయి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనకు లోబడాలి. అంతేకాదు ఆయన్ను ప్రేమించాలని కూడా ఈ వృద్ధ స్త్రీలు తన భర్తలను ప్రేమిస్తూ చూపించాలన్నమాట. సో వాళ్ళ భర్తలను ప్రేమించకుండా, అమ్మ నువ్వు భర్తను ప్రేమించు అన్నావు అనుకోండి, అది పనిచేయదు. మాట అయితే వెళ్తుంది కానీ పని అయితే జరగదు. కాబట్టి భర్తను ప్రేమించాలి. రెండో లక్షణం. మూడో లక్షణము పిల్లలను ప్రేమించాలి. భర్తను ప్రేమించడం మాత్రమే కాదు, ఇక్కడ మీరు చూసారండి ఇంగ్లీష్లో టు లవ్ దేర్ హస్బెండ్స్ అండ్ టు లవ్ దేర్ చిల్డ్రన్. సో 2 ప్రేమలు ఉన్నాయి ఇక్కడ. ఆమె మనసు 2 ప్రేమల మీద ఉండాలి. ఒకటి భర్తను ప్రేమించాలి ఒక వైపు నుంచి, ఇంకొక వైపు నుంచి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి పిల్లల్ని ప్రేమించాలి. పిల్లల్ని ప్రేమించడంలో చాలా సాక్రిఫైస్ ఉంది కదా, మీకు తెలుసు. ఎంత ఆమె కష్టపడాలో మీకు తెలుసు. పిల్లల్ని ప్రేమించడంలో చిన్నప్పటి నుంచి వాళ్ళని కని పెంచి పెద్ద చేసి వాళ్ళని దేవునిలో పెంచాలంటే చిన్న విషయమేం కాదు, చాలా కష్టమైనటువంటి పని. నేను అనుకుంటాను తల్లి మనసు దాని మీద పెట్టాలి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, యవ్వన స్త్రీల గురించి చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, భర్తకి లోబడరు, అసలు భర్త అంటే లెక్కలేదు. 2 భర్తను ప్రేమించడం అనేటువంటిదే కష్టంగానే ఉంది. 2 ఇంకోటి ఏంటంటే అసలు పిల్లలతో గడపడానికి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండట్లేదు కదా. పిల్లలతో గడపాలంటే, పిల్లల్ని ప్రేమించాలంటే, పిల్లలతో ఉంటేనే పిల్లల్ని ప్రేమిస్తూ పిల్లల్ని పెంచుకోగలరు కదా. అసలు ఇంటి దగ్గరే లేకపోతే ఇంక పిల్లల్ని ప్రేమించడం ఏంటి? సో పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉన్నటువంటి కాలం ఇది. మంచికైతే మారట్లేదు. మంచికి మారట్లేదని మనం చెప్తే, దేవుని వాక్యానుసారంగా వాళ్ళని హెచ్చరిస్తే, మనల్ని కూడా ఇష్టపడినటువంటి కాలం అనమాట. అంత భయంకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. సో అంటే చూడండి, ఆమె భర్తను ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి. బిడ్డలను ప్రేమించడం అంటే ఇంటి దగ్గర బిడ్డలను చూసుకోవడానికి ఆయాన్ని పెట్టడమో లేకపోతే ఇంకొకరిని పెట్టడమో కాదు. అలా కాదు. బిడ్డలను పట్టించుకొని బిడ్డల యొక్క అవసరాలన్నీ చూసుకుంటూ వాళ్ళకు చిన్న వయసు నుంచే చక్కగా దేవుని గురించి నేర్పిస్తూ వాళ్ళని మంచిగా పెంచవచ్చు. పెంచాలంటే ప్రేమ అవసరం, చాలా ప్రేమ అవసరం. తల్లి ఎప్పుడు వాళ్ళకు తోడుగా ఉండాలి. వాళ్ళు తల్లి యొక్క భద్రతలో వాళ్ళు పెరగాలి.
తల్లి యొక్క ఏమంటారు నమ్రత, ప్రేమ, వాత్సల్యము చూడాలి వాళ్ళు. అనుభవించాలి. చిన్న వయసు నుంచే వాళ్ళు అనుభవించాలి. తల్లిదండ్రి యొక్క ప్రేమను వాళ్ళు అనుభవించాలి. కాబట్టి ఆ యవ్వన స్త్రీలకు కుటుంబం ప్రాముఖ్యమని చెప్పాలంట. నిజానికి ఇదంతా పాయింట్ ఏంటి? చూడండి, భర్తకు లోబడటం ఎక్కడ జరుగుతుంది? ఇంట్లోనే జరుగుతుంది. తర్వాత భర్తను ప్రేమించడం, పిల్లల్ని ప్రేమించడం ఎక్కడ జరుగుతుంది? ఇంట్లోనే జరుగుతుంది. సో అంటే అమ్మ, నీ మనసు, నీ టైము అంతా ఇంటి మీద పెట్టు, బయట పెట్టమాకు. అనవసరమైన ప్లేసెస్‌లో అనవసరమైన టైము, వ్యర్థమైన వాటి మీద నువ్వు గడపొద్దు. గడపకుండా నీకు ప్రాముఖ్యమైనటువంటిది ఇల్లమ్మ. దేవుడు నిన్ను ఇంటిని కట్టుకోమన్నాడు. ఇంటిని మంచిగా కట్టుకోమన్నాడు. కాబట్టి నీ మనసు ఇంటి మీద పెట్టు అనేటువంటిది మెయిన్ ఫోకస్ అనమాట ఇక్కడ. ఇప్పుడు భర్తలను, శిష్యులను ప్రేమించువారు అన్న దగ్గర నేను మేబీ ఇంకొక మాట కూడా చెప్పాలి. అంటే పాస్టర్ గారు, అసలు స్త్రీలు పని చేయకూడదా? లేకపోతే ఉద్యోగానికి వెళ్ళకూడదా? అసలు బయటికి వెళ్ళకూడదా? ఇల్లేనా వాళ్ళకి సమస్తము? ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకూడదా? నిజానికి అలా ఏం చెప్పట్లేదు కదా ఇక్కడ, వెళ్ళకూడదని కానీ ఏమని అలాంటి ప్రాహిబిషన్ ఏమున్నట్లేదు. నిజానికి స్త్రీలు ఎలా ఉండాలో నేను సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పాను. స్త్రీ ఏం చేయగలదు, ఎలా ఉండాలి దేవుణ్ణి ప్రేమించేటువంటి స్త్రీ అని చెప్పాను. ఆమె కష్టపడి పనిచేసింది, ఆమె మనం చూసాము. అంతేకాదు, సంపాదించడం మాత్రమే కాదు, ఆమె బిజినెస్ చేసింది. బిజినెస్ చేయటమే కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇవన్నీ చూసాం మనం. నేను సామెతల గ్రంథం 31వ అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను స్త్రీ గురించి మాట్లాడుతూ. కానీ మీరు అక్కడ కూడా చూస్తే కనుక 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీని చూసిన రోజు కూడా ఆమె సంపాదన అంతా కూడా ఎందుకు వాడింది? బేదలకు ఇచ్చింది. కరెక్టే, బేదలకు ఇవ్వలేదని కాదు. కానీ ఆమె తన కుటుంబాన్ని భద్రతకు కావాల్సిందంతా చూసుకుంది. తన కుటుంబానికి మంచి బట్టలు కావాలి, మంచి కంఫర్టబుల్ ఇల్లు కావాలి, తన కుటుంబము క్షేమముగా భద్రంగా ఉండాలని ఆమె నడుము కట్టుకొని తెల్లవారుజామున లేచి కష్టపడి పనిచేసినటువంటి ఆమె గుణవతి అయినటువంటి భార్య అనమాట. సో నేను అనుకుంటాను, బయటికి వెళ్ళకూడదు, ఉద్యోగం చేయకూడదు, బిజినెస్ చేయకూడదు, సంపాదించకూడదు, భర్తకు తోడుగా ఉండకూడదు, అవి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. కాకపోతే కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రాముఖ్యమైన బాధ్యతను విస్మరించి, ప్రాముఖ్యమైన బాధ్యత మొదటి బాధ్యత, నేను మొదటి బాధ్యత అని కూడా అంటాను. మొదటి బాధ్యత భర్తకు లోబడుతూ, భర్తను ప్రేమిస్తూ, బిడ్డలను చూసుకుంటూ, బిడ్డలను పెంచుకుంటూ, వాళ్ళకు ప్రేమిస్తూ, నీకు టైం ఉంటే కనుక తప్పకుండా నువ్వు వెళ్ళి నువ్వు బిజినెస్ చేయొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, భర్తకు సహాయం చేయొచ్చు, కుటుంబానికి భద్రత ఇవ్వచ్చు, నువ్వు చేయగలిగినంతా చేయి. కాకపోతే ఇది విస్మరించి, అంటే దీన్ని విడిచిపెట్టి బయటికెళ్ళి నువ్వేదో నీ భవిష్యత్తు కట్టుకోవాలని, భర్తకి వేరుగా నువ్వు సంపాదించాలని, భర్తకు వేరుగా నీ భద్రతను వెతుక్కోవాలని, కుటుంబానికి వేరుగా నీ సంతోషాన్ని వెతుక్కోవాలని నువ్వు అలా చేస్తూ వెళ్తుంటే మాత్రం తప్పు అని చెప్పి వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి నేర్పించాల్సిన బాధ్యత పెద్దవారైనటువంటి స్త్రీల మీద ఉందంట. సో నాలుగో లక్షణము ఆల్రెడీ మనం చూసాం. ఇది స్వస్థ బుద్ధి గలవారును పైన చూసాము ఆల్రెడీ. పెద్ద పురుషులు, వృద్ధ పురుషుల విషయంలో చూసాము. స్వస్థ బుద్ధి గలవారు అంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అనే మాట చూసాం కదా. మంచి మైండ్తో వాళ్ళ కోరికల మీద, వాళ్ళ నిర్ణయాల మీద, వాళ్ళ ఆశయాల మీద నిగ్రహం ఉండాలి. నీకు నిగ్రహం లేకపోతే మన జీవితాలు పాడైపోవడానికి కారణం ఏంటి? త్వరగా డబ్బులు సంపాదించాలి, అది ఆశా నిగ్రహం లేని పని అనమాట. దాంతో ఏం చేస్తారు? చేయకూడని పనులన్నీ చేస్తారు. త్వరగా డబ్బులు సంపాదించాలి, పక్కన వాళ్ళు బాగా ధనవంతులు అయిపోయారు, మనం పేదవాళ్ళుగానే ఉన్నాము, నీకేం తెలియదు, నువ్వేం చేయలేవని భర్తనని ఇవేదో చేయాలని ప్రయత్నం చేసింది అనుకోండి. ప్రయత్నం చేసినప్పుడు స్వస్థ బుద్ధి కలిగినటువంటి నిర్ణయాలు కాదు అవి. అంటే వాళ్ళకి మైండ్ సరిగ్గా లేదు, స్టేబుల్గా లేదనమాట. అంటే రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. అంతేకాదు, అన్ని విషయాల్లో నిగ్రహం ఉండాలి. కన్నులతో చూసేదాంట్లో నిగ్రహం ఉండాలి. అందులో యవ్వన స్త్రీలకు ఇంకా అవసరం ఇది. ఎందుకంటే వాళ్ళకున్న కోరికలన్నీ కూడా దేవుని కృపలో వాళ్ళు భద్రంగా పెట్టుకొని మంచి మనసు కలిగిన వాళ్ళే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే చాలా కష్టాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. సో ఆ స్వస్థ బుద్ధి అనేటువంటిది, ఆశా నిగ్రహం అనేటువంటిది యవ్వన స్త్రీలకు వృద్ధ స్త్రీలు నేర్పించి వాళ్ళకి చెప్పాలంట. అంతేకాదు, పవిత్రులను అనే మాట ఉంది కదా, పవిత్రులు అనే మాట కూడా ఉంది. పవిత్రత, నేను మీకు దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. పవిత్రత అంటే అన్ని విషయాల్లో పవిత్రత, పరిశుద్ధత అంటాం కదా. పవిత్రులై ఉండాలి అనే మాట మనం దేవుని వాక్యంలో చాలాసార్లు చూస్తాం. పవిత్రులు అంటే అర్థం ఏంటి? మాటలో, ప్రవర్తనలో, క్రియలలో
అన్నిటిలో పవిత్రంగా ఉండాలి. పవిత్రం అనేటువంటిది దేవుని యొక్క లక్షణము. పరిశుద్ధత అనేటువంటిది ఆయనలాగా ఉండటానికి, ఆయన లక్షణాలు కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ స్త్రీ పవిత్రురాలుగా ఉంటదనమాట. పవిత్రురాలైనటువంటి స్త్రీలు. ఇంకొక మాట చెప్పాలంటే భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉండటానికి ప్రయత్నము చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. ఉండవలనని ఇప్పటికి ఎన్నైనాయండి? 1 లోబడాలి, తన భర్తలను ప్రేమించాలి, శిష్యులను ప్రేమించాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, పవిత్రత ఉండాలి. తర్వాత 6వది ఇంట ఉండి పని చేసుకుని వారును. ఇక్కడ అసలు విషయం అంతా మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తున్నాడు మనల్ని? హోమ్. హోమ్ ప్రయారిటీ అయి ఉండాలి వాళ్ళకి. ఇల్లు. ఇల్లు ప్రయారిటీ అయి ఉండాలి. ఇంట ఉండి పని చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను కదా! ఆమె సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసిన స్త్రీ కూడా ఆమె బిజినెస్ అంతా చాలా వరకు ఇంటి నుంచి చేసింది ఆమె. సో, బిజినెస్ చేసింది, కష్టపడింది, సంపాదించింది, కానీ అదంతా చాలా వరకు హోమ్ నుంచే చేసింది. సో, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హోమ్ మనకు ప్రాముఖ్యత అయి ఉండాలి, ప్రాధాన్యత అయి ఉండాలి స్త్రీలకి. సో, హోమ్‌ను విడిచిపెట్టి వేరే చోట వాళ్ళ జీవితం యొక్క గమ్యాన్ని వెతుక్కోకూడదు. వాళ్ళ గమ్యము దేవుడు, దేవుని తర్వాత ఇల్లు. ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ ఉండాలి. అగైన్ మరలా ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ ఉండాలంటే నేను ఉద్యోగానికి వెళ్ళొద్దా అనే ప్రశ్న మళ్ళీ అడగొద్దు. నేను ఆన్సర్ చెప్పాను. ఈ బాధ్యతలన్నీ చేసిన తర్వాత, అన్నీ నెరవేర్చిన తర్వాత మీ దగ్గర ఎక్కువ టైం ఉందనుకోండి, మీరు చేయండి, జాబ్ చేయండి, భర్తకు సహాయం చేయండి. మీరు జాబ్ చేసేది భర్తకు సహాయం చేయడానికి కానీ భర్తను బెదిరించడానికైతే కాదు. అది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి యవ్వన స్త్రీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. లాస్ట్ మాట ఇంకేముంది? ఇంటి ఉండి పని చేసుకున్న వారును మంచివారు అనే మాట ఉంది కదా! మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు అన్నమాట ఉంది. సో, మంచివారు అనే మాట కూడా చాలా ఇంపార్టెంట్ మాట. సో, ఇప్పుడు మంచివారు అనే మాట ఏంటి? ఎవరి పక్షాన ఎవరి వైపు మంచిగా ఉండాలి? మనం ఇంగ్లీష్‌లో కైండ్ అనే మాట వాడాడు. కైండ్ అంటే ఏంటి? మంచిగా ఉండటం అంటే ఏంటి? మంచి సాక్ష్యం కలిగి ఉండటం. మళ్ళా వాళ్ళ జీవితం అంతా, వాళ్ళ ప్రవర్తన అంతా, వాళ్ళ మాటలన్నీ కూడా ఎలా ఉండాలి? మంచిగానే ఉండాలి. చూసిన వాళ్ళు ఏమనాలి? మంచి జీవితం అనాలి. నేను మరలా చెప్తున్నాను, దేవుడు ఒక్కడే నిజానికి మంచివాడు. మంచివాడు అనేటువంటి మాట మనము దేవునికి వాడతాం. యెహోవా మంచివాడు, ప్రభువు మంచివాడు అంటుంటాం కదా! మంచివాడు అనేటువంటిది దాని నుంచి వచ్చినటువంటి మాట ఇది. మంచివారు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైంది చేసేటువంటి వాళ్ళు మంచివారు. ఆయన మంచివాడు కాబట్టి ఆయన అంగీకరించే చేశారనుకోండి, వాళ్ళని ఏమంటాం మనం? మంచివారని అంటాం. మంచివారు అంటే అర్థం ఏంటంటే, దేవుడికి ఇష్టమైనవి చేస్తూ దేవునికి ఇష్టం లేనివి చేయకుండా ఉంటే వాళ్ళని మనం ఏమంటామంటే మంచివారు అని అంటామన్నమాట. సో, ఇంకొక విషయము వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలకు నేర్పించాల్సింది ఏంటంటే, వాళ్ళు మంచివారు అయి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మంచివారు అనేటువంటి మాట వెనకాల మనము ఆలోచిస్తే, దేవుడు ఒక్కడే మంచివాడు, ఆయన చేసేదే మంచి. సో, ఆయనకి ఇష్టమైంది చేస్తూ ఆయనను సంతోషపెట్టడమే మంచివారుగా ఉండటం అనేటువంటిది అర్థము. ఇందులో ప్రాముఖ్యంగా దేవుని మంచితనంలో ఒక ప్రాముఖ్యమైన విషయము దయగలిగిన మనసు, జాలి కలిగిన మనసు, కనికరం కలిగినటువంటి మనసు. అందుకే చాలా ట్రాన్స్లేషన్స్ ఇక్కడ కైండ్ అని ట్రాన్స్లేట్ చేసినాయి. గుడ్ అని కాకుండా కైండ్ అంటే అర్థం ఏంటంటే దయా, జాలి, కనికరం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని వాళ్ళకి నేర్పించమని చెప్తున్నాడు. నిజానికి గుణవతి అయిన స్త్రీ జీవితంలో కూడా మనం చూసాము. ఆమె బేదలను కనికరించిందంట. కనికరం కలిగినటువంటి జీవితము, దయాదాక్షిణ్యము, దయ కలిగినటువంటి జీవితము దేవుని లక్షణాలు ఇవన్నీ కూడా. సో, ఆయనను చూపించే జీవితమే మంచి జీవితము. సో, ఈ 7 లక్షణాలు వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలకు నేర్పించాలని చెప్తూనే ఇప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఏమి నేర్పించాలో చెప్పి ఆగలేదు. ఎందుకు నేర్పించాలో కూడా చెప్పాడు. ఎందుకు నేర్పించాలంట అంటే అక్కడ ఒక మాట ఉంది. మీరు 5వ వచనంలో యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి అనే మాటకు ముందే వచ్చింది ఆ మాట. ఎందుకు వాళ్ళకి నేర్పించాలనేటువంటిది. ఎందుకు నేర్పించాలంటే దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. యవ్వన స్త్రీలు ఈ 7 లక్షణాల మీద దృష్టి ఎందుకు పెట్టాలంటే వాళ్ళ జీవితం ఇలా లేకపోతే కనుక దేవుని నామము దూషించబడుతుంది. సో, వాళ్ళు 7 లక్షణాలు వాళ్ళకి నేర్పించాలి. ఎందుకు నేర్పించాలో కూడా చెప్తున్నాడు. ఎందుకు నేర్పించాలంటే దేవుని నామము
దూషింపబడుకున్నట్లు వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఆ 7 లక్షణాలను కూడా మనం చూసాము. ఈ 7 లక్షణాలు యవ్వన స్త్రీలకు ఉండాలి. ఈ 7 లక్షణాలను కూడా యవ్వన స్త్రీలకు బోధించాలి. వృద్ధ స్త్రీలు బోధించాలి. ఇప్పుడు చెప్పండి, సంఘంలో పరిచర్య ఉందా లేదా? స్త్రీలకు పరిచర్య ఉందా లేదా? నేను చర్చ్ గ్రూప్లో కూడా రాశాను, సంఘంలో స్త్రీలు పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు మీరు నా వైఫ్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే సంఘంలో చాలా పరిచర్య అవసరం ఉంది. నేను చేస్తాను పాస్టర్ గారు, నేను సమయం ఇస్తాను దేవుని రాజ్యం కోసం, దేవుని సంఘం కోసం నేను సమయం ఇస్తాను, నేను కష్టపడతాను, నాకు మిగిలిన టైంలో నేను ఇది చేస్తాను అని చెప్పేటువంటి స్త్రీలు, పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీలు అవసరం సంఘానికి. వాళ్ళు ఎంతో ఆశీర్వాదం, అవసరం కాదు, ఎంత ఆశీర్వాదం. వాళ్ళు ఒక కుటుంబాన్ని మంచిగా నడిపించగలిగారు అనుకోండి, ఎంత స్థిరత్వం వస్తుంది సంఘానికి, ఎంత మంచి జరుగుతుంది సంఘానికి. అలానే వివాహం అవుతున్న ప్రతి కుటుంబాన్ని, ఇగో ఈ కుటుంబం మీద నేను దృష్టి పెడతాను పాస్టర్ గారు, వీళ్ళకి చక్కగా నేను నేర్పిస్తాను, వీళ్ళని మంచిగా నేను వీళ్ళకి తోడుగా ఉంటాను. దీన్నే డిసైపుల్షిప్ అంటాము. డిసైపుల్షిప్ అంటే ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలని, భర్తను ప్రేమించాలని, పరిశుద్ధంగా ఉండాలని, తర్వాత మంచిగా ఉండాలని, ఇవన్నీ నేర్పించడమే డిసైపుల్షిప్ అంటే. క్రీస్తును పోలి జీవించడం అనమాట, క్రీస్తులాగా జీవించడము. అది వృద్ధులైనటువంటి స్త్రీలు యవ్వన స్త్రీలకు నేర్పించాల్సినటువంటి విషయం అనమాట. సో పరిచర్యను తీసుకోండి దయచేసి, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. నేను చేస్తాను పాస్టర్ గారి పరిచర్య, ఇది మన సంఘానికి మంచిది అని పెద్దవారైనటువంటి స్త్రీలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 50 సంవత్సరాలు వచ్చినటువంటి స్త్రీలు తీసుకోవచ్చు ఈ పరిచర్యను. మీ బాధ్యతలు అయిపోయినాయి, బిడ్డలకు వివాహం అయిపోయింది, పెంచారు, మీరు భర్తను ప్రేమించారు, మంచిగా అన్నీ చేశారు కాబట్టి మీరు ఏం చేశారో వాళ్ళకి నేర్పించమంటున్నాడు. వాటిని నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఆఖరిగా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూపు ఇక్కడ బుద్ధి చెప్పుచ్చు అనే మాట ఉంది కదా, అక్కడ మీరు ఆ బుద్ధి చెప్పుచ్చు అనే మాటని మనము చూసారా? మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచ్చు అని ఉంది కదండి, ఉందా లేదా? బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలనని బోధించును. ఎవరికి ఇదంతా చేయాలో చెప్పాను నేను, యవ్వన స్త్రీలకి చేయాలి. బుద్ధి చెప్పుచు అనే మాట వెనకాల ఉన్న మాట కూడా ఏంటంటే మీ జీవితం వాళ్ళకి చూపిస్తా చేయాల్సినటువంటి పని. అది మీ లైఫ్ని యవ్వనస్తులైనటువంటి స్త్రీలకు చూపిస్తూ మీరు చేయాల్సినటువంటి పని. అది మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ పాయింట్ యవ్వన పురుషులకు కూడా చెప్తున్నాడు, యవ్వన పురుషులను కూడా హెచ్చరించమంటున్నాడు. యవ్వన పురుషులకు దేవుడు ఇస్తున్నటువంటి ఒకే ఒక ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అవసరం. నేను సెల్ఫ్ కంట్రోల్ ఎంత అవసరమో నిజానికి నేను ముందే చూశాను, బైబిల్లో నుంచి వెళ్ళటానికి ముందే చూశాను నేను. ఎందుకంటే నాకు చాలా పుస్తకాల్లోకి వెళ్ళిన ప్రతిసారి కూడా, అంటే న్యూ టెస్ట్మెంట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో బుక్స్లోకి వెళ్తున్నప్పుడు ఆశా నిగ్రహము ఎంత ప్రాముఖ్యమైన లక్షణమో నేను చూడగలిగాను కాబట్టే ఆశా నిగ్రహము అనే దాని మీద 7 మెసేజెస్ చెప్పాను నేను. ఆశా నిగ్రహము ఉన్న జీవితము ప్రాకారము గల పట్టణము లాంటిదంట, ఎవరు దాన్ని తాకలేరంట. నువ్వు నీ గోడలు పగలగొడితేనే ఎవరైనా నీ జీవితంలోకి వస్తారు, నీ జీవితం తొక్కుతారు, నీ జీవితాన్ని నాశనం చేస్తారు. ఆశా నిగ్రహము లేకపోతే కనుక ఆ జీవితము ప్రాకారము లేని పట్టణములాగా అయిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు. కాబట్టి మీరు మీ కోరికలను నియంత్రించుకున్నంత వరకు మీ జోలికి ఎవ్వరూ రాలేరు, మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు. మీ కోరికలను మీరు నియంత్రించుకోలేని రోజే చేయకూడని పనులు చేస్తారు. చేసినప్పుడే వేరే వాళ్ళు మీ జీవితాల్లోకి వచ్చి మీ జీవితాలను నాశనం చేస్తారు. యవ్వనస్తులారా, యవ్వనస్తులకు దేవుడు చెప్తున్న ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు యవ్వనస్తులు కాబట్టి తీవ్రమైన కోరికల జోలికి మీరు వెళ్ళకండి. అది ఏ కోరిక అయినా కూడా, ఎలాంటి ఆశ అయినా కూడా, మీకు దేవుడు కోరుకుంటున్న ఏంటంటే మీ జీవితము స్వస్థ బుద్ధి, మంచి మైండ్. మంచి మైండ్ అంటే ఏంటి? ఇది నేను చేయొచ్చా, చేయకూడదా, ఇది అనొచ్చా, నేను అనకూడదా, ఇక్కడికి వెళ్ళొచ్చా, నేను ఇక్కడ వెళ్ళకూడదా, ఈ పని చేయొచ్చా, చేయకూడదు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి యవ్వనస్తులారా అని చెప్తున్నాడు అనమాట. చెప్తూ నిజానికి మనం దేవుని వాక్యంలో కూడా చూడొచ్చు. మనం ఆశా నిగ్రహము లేనటువంటి దావీదు జీవితం ఏమైందో చెప్పాను. అలాగే ఆశా నిగ్రహము, స్వస్థ బుద్ధి ఉన్నటువంటి యోసేపు ఎలా పాపమును తప్పించుకున్నాడో కూడా
మనం దేవుని వాక్యంలో చూసాము. యవనస్తులకు అవసరమైనటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అంటే ఆశా నిగ్రహం కలిగినటువంటి జీవితము యవనస్తులైనటువంటి పురుషులు కలిగి ఉండాలి. అంతేకాదు, నేను మరలా చెప్తున్నాను, మాకు ఒకటే చెప్పారు, యవన స్త్రీలకు 7 చెప్పారని మీరు అనుకుంటున్నారేమో. నిజానికి తీతుకు రాసిన పత్రిక ఒకటే కదా, న్యూ టెస్ట్మెంట్ చాలా ఉంది కదా. ఇంకా న్యూ టెస్ట్మెంట్ అంతా మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి. తీతుకు రాసిన పత్రికలోనే చాలా ఉన్నాయి. మొదటి 4 వచనాల్లోనే చాలా ఉన్నాయి మీరు చేయాల్సినవి. సో ఇంకా వస్తున్నాయి, మనం అందరం విశ్వాసులుగా చేయాల్సినవన్నీ వస్తున్నాయి. కాకపోతే యవ్వన పురుషులు, యవ్వనస్తులైనటువంటి బిడ్డలు, పురుషుల సైడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మరలా మీరు వృద్ధులు అవ్వబోతున్నారు కాబట్టి, వృద్ధులకు దేవుడు ఏం చెప్పాడో అలాంటి జీవితం మీరు జీవించడానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ఒకటి కాదు మీకు చెప్పింది, ఆ 4 ప్లస్ ఇదొకటి 5. 5 చేయటానికి యవ్వనస్తులు ఇప్పటి నుంచే ప్రయత్నము చేయాలి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకు చెప్పిన 4 కూడా యవ్వన స్త్రీలకు కూడా ఇంపార్టెంట్ అవి. యవ్వన స్త్రీలు కూడా ఆ 4 మీరు తర్వాత చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచే చేయడానికి ప్రయత్నం చేయాలి. మీ జీవితం అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఒక చక్కటి కుటుంబము ఎలాగైతే మంచిగా ఉంటుందో, దేవుడు అలాగే ఒక చక్కటి చర్చ్‌ని కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వచనాల ద్వారా ఒక మంచి చర్చ్ ఎలా ఉండాలో, మంచి చర్చిలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మనము అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే కనుక దేవుడు సంకల్పము సంఘంలో నెరవేరుతుంది. దేవుడు మనల్ని దీవిస్తాడు. మన జీవితాలు మంచిగా ఉంటాయి, మన కుటుంబాలు మంచిగా ఉంటాయి, మనం దేవుని పని చేస్తాము. ఎక్కడా నిరుత్సాహం లేకుండా, ఎక్కడా భయం లేకుండా ధైర్యంగా దేవుని నామానికి మహిమ తెచ్చి మనము చనిపోతాము, నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం, మహిమలోకి వెళ్ళిపోతాం, దేవుడితో ఉండటానికి వెళ్తాం, ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. భూమి మీద ఉన్నంత కాలము ఆయన మాట వినకుండా కనుక మనం తిరిగితే కనుక భయంతోనే చనిపోతాం, ఆలోచనతోనే చనిపోతాం, మన జీవితం సరిగ్గా కట్టుకోలేదనేటువంటి బాధతోనే చనిపోతాం. అలా మీ జీవితాలు వ్యర్థం చేసుకోకండి. మంచి జీవితం దేవుడు మీకు ఇచ్చాడు. మిగిలిన ఎన్ని రోజులున్నా, ఎన్ని సంవత్సరాలున్నా, ఎన్ని నెలలున్నా కూడా దేవుని కోసం మీరు వాడటానికి ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ తేవాలని నేను కోరుకుంటున్నాను. దీంతో 4 గ్రూపులు అయిపోయినాయి, కానీ ఇంకొక 2 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ సంఘంలో మాట్లాడాల్సిన గ్రూప్స్. ఒకటి పాస్టర్సు, 2 దాసులు. దాసులు అంటే యజమానుడి దగ్గర పనిచేసేటువంటి దాసులు. వీళ్ళిద్దరితో మాట్లాడతాడు. 7వ వచనం నుంచి మనము 10వ వచనం వరకు మనం చూస్తాము. 7, 8, 9, 10. అది నేను నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను. వాళ్ళిద్దరికి కాపర్లు ఎలా ఉండాలో కూడా చెప్తాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న పురుషులు, స్త్రీలు ఎలా ఉండాలని చెప్పి ఏమి ఆగలేదు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? ముందుకెళ్ళి కాపర్లు కూడా ఇలా ఉండాలి, మీ జీవితం కూడా ఇలా ఉండాలని చెప్పి కాపర్లతో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. అది మనం నెక్స్ట్ మెసేజ్లో మనం విందాము. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.